తెలంగాణలో చూసుకుంటే కవిత గారు సెపరేట్గా ఒక పార్టీ పెట్టబోతున్నారని బీఆర్ఎస్ చీలిపోబోతుందని చెప్తూ ఒక న్యూస్ వైరల్ అవుతుంది, ఏమంటారు? ఇది కాంగ్రెస్ పకటికల్లమ్మా. ఓకే, కాంగ్రెస్ పకటికల్లు కంటారు. వాళ్ళకి రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు అక్కడ. ఓకే, రెండో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ అయిపోయాడు రెండో కృష్ణుడు. ఈ మొదటి కృష్ణుడు రేవంత్ రెడ్డి పరిస్థితి తొందరలోనే తేలిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పరిపాలన, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజా పరిపాలన లేదు, ప్రజల కోసం పరిపాలన లేదు, సూట్ కేసుల కోసం పరిపాలిస్తున్నారు. సూట్ కేసులు పోటీ, ఎవరు పెద్ద బలమైన సూట్ కేసు కేంద్ర అధిష్టానాన్ని పంపించగలరు? రేవంత్ పంపించగలడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపించగలడా, బట్టి విక్రమాన్ని పంపించగలడా? ఇది వీళ్ళ మధ్య పోటీ. ఎవడు ఎక్కువ బలమైన సూట్ కేసు పంపిస్తే వాడు రెండో కృష్ణుడు. అక్కడే పాపం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఆల్రెడీ మినిస్టర్ చేసినాడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్కిల్ పెద్ద సర్కిల్ ఉంది. సో అతను స్ట్రాంగ్గా రెడీ చేస్తున్నాడు. పైగా నన్ను సోనియా గాంధీ నువ్వే సీఎం అని చెప్పింది, మాట ఇచ్చింది, కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అతను చేసాము, కానీ నీ టర్మ్ నీకు వస్తుందని చెప్పింది అని అతను ఓపెన్గా చెప్తున్నాడు. సో అతను రెడీగా ఉన్నాడు సూట్ కేసు. ఈ సూట్ కేసులను మించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ చేస్తున్న సూట్ కేసులు మించి అతను రెడీ చేయాలి రేవంత్ రెడ్డి, లేకపోతే కూర్చోబెడతారు పక్కన. అది అతని బాధ. ఈ సూట్ కేసుల ప్రభావం, అందుకని తను మారిపోతాడు, ఇంకోళ్ళు వస్తారు, కానీ ఇంకోళ్ళు పార్టీ పెడతారు నడుతుంది. పగటి కలలు. వీళ్ళు ప్రజలు, నేను ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఒక సంవత్సరంలోనే ఇంత అసహించుకోబడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బూతులు తిరుగుతున్నారు జనాలు, బూతులు తిరుగుతున్నారు. మొదట్లో పొగిడినా సరే ఇప్పుడు మొత్తం నెగిటివ్, మొత్తం బూతులు. ఎందుకంటే ఒక పరిపాలన లేదు, ఒక భాష లేదు, ఒక సంస్కారం లేదు, ఒక విధానం లేదు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడు, రోడ్డు వీధి మీద రౌడీలాగా మాట్లాడతాడు. సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని పోసుకోవాలని సిగ్గు శరం లేకుండా మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి నీ కర్మ, నీ బతుకది, నీ కాంగ్రెస్ బతుకది, వాళ్ళ కాళ్ళు పిసకడం, వాళ్ళ కళ జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఏ సంబంధం? ఏ అవసరం? నీళ్లు కడిగి నెత్తిని పోసుకుంటే పుణ్యం అంటారు. సిగ్గుండదు మనుషులు మనుషులు. అందుకనే నాటికి నేటికి ఈ అస్థినాపురికి తాకట్టు పెట్టి ఈ భ్రష్టజాతి కాంగ్రెస్ ఈ దేశానికి అరిష్టం. ఎప్పటికప్పుడు గత 10 ఏళ్ళు చూసాం మనం. తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్ మొత్తం దేశమంతా తిరిగి చూసింది, ఒక రెస్పెక్టబుల్గా చూసింది. ఇప్పుడు ఎక్కడయ్యా మీ సీఎం అంటే మనం ఎతకాలి. సోనియా గాంధీ కాళ్ళు, రాహుల్ గాంధీ కాళ్ళు చూడండి, ఆ కాళ్ళ దగ్గర పడుంటారు ఒక నలుగురు, వాళ్ళల్లో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాలి. దౌర్భాగ్య పరిస్థితి. పరువు తీసేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ పోరాట పటిమని తీసుకెళ్ళి బాంఛన్ కాల్ముక్త దొరాని ఢిల్లీలో పాదుషాల దగ్గర తాకట్టు పెడుతున్నారు గురైన కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు విడిపోతారు, వీళ్ళు ముందు మీ తెలంగాణ జాతి పౌరుషాన్ని, ఆత్మాన్ని దెబ్బ కొట్టడం మానండి. ఢిల్లీ పౌరుషాల దగ్గర వంగి సలాములు చేయటం, మంచి కాళ్ళు ముక్కుతాను కాళ్ళు పిసకటం, మీ బతుకుల కోసం, మీ బతుకు నీచం బతుకులువి. మీరు కాళ్ళు సోనియా గాంధీ కాళ్ళు నెత్తిని పోసుకోండి, కాళ్ళు నెత్తిని పెట్టుకోండి. అందరికీ ఎందుకు ఆ మాటలు చెప్తారు సిగ్గుసేరు లేకుండా? అంటే ఇదే నోరు కదూ, ఇదే రేవంత్ రెడ్డి కదూ సోనియా గాంధీని తిట్టింది. భూతం అన్నాడు, రాక్షసి అన్నాడు, రక్తం తాగే అన్నాడు. ఇప్పుడు అదే నోరు దేవత అంటున్నాడు. రేపు ఏమంటాడో తెలియదు, రేపు పదవి పోతే ఏమంటాడో మళ్ళీ తెలియదు. ఇదంతా ఒక నిలకడలేని నాలిక, నరవలేని నాలిక. ఏం మాట్లాడతాడు, ఎక్కడేం పిల్లల ఫంక్షన్కి వెళ్ళి అక్కడ సన్నాసి మాటలు మాట్లాడతాడు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ దగ్గరికి వెళ్ళి రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి? రాజీవ్ గాంధీ ఏనాడని తన బతికున్న కాలంలో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడా. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన అంజయ్యని ఎయిర్పోర్ట్లో అందరి ముందు అవమానించాడు. ఆయన కంట తడి పెట్టుకున్నాడు, అంతగా దూషించాడు. ఆఫ్టర్ ఆల్ ఎంపీ అప్పుడు రాజీవ్ గాంధీ, ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు, ఎంపీగా ఉండి అంజయ్యని అవమానించి, తెలంగాణ అమాయకుడు మంచోడు, అందరికీ తలలో నాలుగులంటే ఆయన, అలాంటి ఆయన్ని అవమానించి ఆయన కంట తడి పెట్టించి తెలంగాణ లీడర్ని సీఎంని అవమానించింది రాజీవ్ గాంధీ. అలాంటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరీకి ఏ సంబంధం? తెలంగాణ సెక్రటరీకి. పైగా ఫంక్షన్లో అంటాడు ఆ సన్నాసి తన స్టాచ్యూ పెట్టుకుంటాడు. ఎవరిని సన్నాసి? తెలంగాణ కేసీఆర్.
కేసీఆర్ వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన ఈ మేధస్సు ఏంటి, నువ్వేంటి, ఎవరు కాళ్ళలో పట్టుకుని అధికారంలో వచ్చి నువ్వేంటి, 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి అధికారంలో కూర్చొని ఆయన ఏంటి, ఆ సన్నాసికి ఏదో మాటలు మాట్లాడతారు. అందుకని ప్రజలు అసహించుకుంటున్నారు ఇతను వాళ్ళు. గోచీలు ఇదేది ప్యాంట్లు ఓడదీస్తామని అసెంబ్లీలో మాట్లాడటం, విదేశాలకు వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళ మధ్య 20 అడుగులు గోతి తవ్వి అక్కడ దాంట్లో పూడ్చి పెడతాం కేసీఆర్ అంటూ అసహించుకుంటారు. ఇదేమో ఒక సీఎం హోదా, ఒక సీఎం రెస్పెక్ట్గా మాట్లాడటం కూడా తెలియదు, కల్చర్గా మాట్లాడటం తెలియదు, ఆ స్థాయికి తగినట్టు మాట్లాడటం తెలియదు. ఒక వీధి రౌడీ, ఒక రోడ్ సైడ్ రౌడీ, ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్లో మాట్లాడి ఆ నోరు తెరిస్తే మూసీ నది కంపంతా కూడా అతని నోట్లో ఉన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సూట్ కేసులు ఎవరు ఎక్కువ బరువు ఉంటాయని చెప్పన్నారు కదా, మీ ఉద్దేశంలో ఎవరిది ఎక్కువ బరువు ఉందంటారు? బరువుగా చేయగలిగిన వాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓకే.